నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం వరంగల్ జిల్లాలో ఘటన పాలెం బస్సు ప్రమాద ఘటన బాధితులకు అండగా నిలిచిన సినీ యాక్టర్ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న శివాజీ 50% మృతికై ఉద్యోగ సంఘాల డిమాండ్ నచ్చచెప్పే ప్రయత్నంలో సీఎం కిరణ్ తిరుమలలో అధికమైన భక్తుల రద్దీ ప్రత్యేక దర్శనానికి 8 గంటలు వరంగల్ జిల్లా నర్సంపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బ్యాంకులో అగ్ని కీలలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అన్నా హజారే అనుచరుడిని అని చెప్పుకునే హీరో శివాజీ హైదరాబాద్ కేపీఆర్ పార్క్ వద్ద పాలెం ఘటన బాధితులు చేపట్టిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో కాసేపు హల్చల్ చేశారు. గాంధీ మద్దతుదారుడి మాదిరిగానే టోపీ పెట్టుకుని జాతీయ జెండాతో రావడంతో ఇదేదో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహమని చాలా మంది భావించారు. దీంతో కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రజలు మాంసం ముద్దలాగా మారిపోతే ఆ ఘటన చూసిన వారికెవరికైనా గుండె మండుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు సినీ యాక్టర్ శివాజీ. అలాంటిది 2 నెలలుగా బాధితులు రోడ్డుకి న్యాయం చేయండంటూ అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుమ్మెత్తిపోశాడు. మీరు మనుషులు కాదా? మానవత్వం ఉందా లేదా? అసలు ఎవరికి ఎవరు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డాడు. మీరిచ్చిన అనుమతులే ప్రజలు ప్రాణాలు తీస్తుంటే నేతలు చేష్టలుడిగి ఎలా కూర్చుంటున్నారంటూ ప్రశ్నించాడు. ప్రతి అనుమతికి 20% నిధులు లంచంగా మీ చేపుల్లోకి రావడం లేదా అంటూ ఫైర్ అయ్యాడు. లేదని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండంటూ గట్టిగా నిలదీశాడు. సీఎం తలుచుకుంటే సరిదిద్దలేని సమస్య కాదని దయచేసి కల్పించుకోవాలని శివాజీ కోరాడు. తను ఈ ర్యాలీకి స్వచ్ఛందంగానే వచ్చానని పేర్కొన్నాడు. ఈ దేశానికి ఇప్పుడు కావాల్సింది అలాంటి నాయకుడు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు లక్షల కోట్లు అవసరం లేదండి. మాకు కావాల్సింది మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి నీళ్లు, మంచి రోడ్లు. ఇంతకు మించి మాకు వద్దు. అసలు మా బతుకు తెరువులు మేము సంపాదించుకుంటాం. మాకు తెలుసు అవన్నీ. అరే నాయన, ఈ చిన్న పనులు చేసి పెట్టండి రా అని చెప్పి 590 మంది ఎంపీలు, 540 మంది అనుకుంటా, 294 మంది ఎమ్మెల్యేలను మనం పంపిస్తే అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఏ ఒక్కడు ప్రజా సమస్య గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన వ్యాపారం. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి 4 నెలల్లో. ఏ నియోజకవర్గానికి ఎవరు నిలబెట్టాలి, వాడి దగ్గర డబ్బు ఉందా లేదా, ఎంత ఖర్చు పెట్టగలడు, ఇది ఎజెండా. దయచేసి ఈ ఎజెండాలన్నీ మీరు ఉంచుకోండి. మాకు అవసరం లేదు, మాకు ప్రాబ్లం లేదు. మాకు కావాల్సింది మినిమం నీడ్స్ మాకు చేయగలిగిన నాయకులు కావాలి. దానికి అంతటిగా ఒక్క మార్గం అండి. సమస్య పరిష్కారం అయ్యే వరకు రోడ్డు మీద కూర్చుందాం. ప్రతి ఒక్కళ్ళం రోడ్డు మీద కూర్చుందాం. కూర్చొని వీళ్ళకి జరిగే సమస్య గురించి కాదు, ఈ సమస్య జరిగిపోయింది, దీని పరిష్కారం ఖచ్చితంగా వచ్చే వరకు పోరాడతాం. రేపటి నుంచి ఎవరికి సమస్య జరగకూడదు. అలా జరగకూడదంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళం కూడా మన బాధ్యతగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానివచ్చు, ఏదైనా కానీ మన బాధ్యతగా తీసుకొని మనం జాగ్రత్తగా ఉంటే తప్పితే, అది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే తప్పితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకదు. దయచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 70% మంది, ప్రతి నియోజకవర్గానికి 70% మంది యువకులు ఉన్నారు. బాలగంగాధర్ ఒకప్పుడు చెప్పాడు, నా దేశాన్ని రక్షించు తండ్రి. శ్రీశ్రీ అన్నాడు, కొరనా కొడుకులు చచ్చిపోతున్నారు అని. సోదరులారా, దయచేసి
పార్టీలు అనే వాటిని పక్కన పెట్టండి. పార్టీ అనేది ఒక భాగం అది, కానీ జీవితం అనేది ప్రతిరోజు మన జీవితాల్లో ఒక భాగం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మధ్యంతర భృతి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. 50% వరకు భృతి కావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం ఇంత మొత్తంలో చెల్లించాలంటే భారమని భావిస్తుంది. కానీ ఉద్యోగ సంఘాలతో వ్యవహారం కాబట్టి వాళ్ళు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి కిరణ్తో శనివారం ఏపీ ఎన్జీఓ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఏపీ ఎన్జీఓ, టీఎన్జీఓ నేతల సంఘాలు 50% మధ్యంతర భృతి కోరుతున్నాయి. సచివాలయ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు 40% చెల్లిస్తే చాలంటున్నారు. ఉద్యోగులు అడుగుతున్న మొత్తం ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఉద్యోగులతో వ్యవహారం కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల వాదనలు విన్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటామని సీఎం కిరణ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఐఆర్ విషయంలో ఎంత ఇస్తుందనే విషయం స్పష్టం చేయమని అడిగాం. అయితే ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సంఘాలు ఎంత ఐఆర్ కోరుకుంటానే అనే విషయం మాత్రమే అక్కడ ప్రస్తావించడం జరిగింది. నిర్ణయం 2-3 రోజుల్లో తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తానన్నటువంటి నిర్ణయం కొంత వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా ఇవాళ ఉద్యోగులుగా మాకు కొంత అసంతృప్తి మిగిల్చిన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని వారు హామీ ఇవ్వడం పట్ల మేము హర్షం ప్రకటిస్తాం. ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు చేయాల్సిన సహాయ సహకారాలన్నింటినీ అందిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రంలో బందులు, సమ్మెలు ఎన్ని జరిగినా ఉద్యోగులు మాత్రం బాగానే పనిచేస్తూ వచ్చారని, కాకుంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం బాగా తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఏకంగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి వచ్చిందని, తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సాధ్యమైనంత వెంటనే నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించాలని ఆదేశించారని, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఖజానాపై భారీగా భారం పడుతుందని సీఎం కిరణ్ భావిస్తున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులతో సమీక్షించి 2-3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు సీఎం కిరణ్. ఈ ప్రకాష్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.